జయగిరి గారి అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ దుండిగల్లో ఉన్నటువంటి శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారి ఆశ్రమంలో ఉన్నాం. స్వామివారి 78వ జన్మదిన వేడుకలను మనం ఈ రోజు ఈ వీడియోలో ఉన్నాం. నాతో పాటు మీరు కూడా రండి ఆశ్రమంలో. శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు 1947 సంవత్సరం డిసెంబర్ 25న కట్టుబడిపాలెం అనే గ్రామంలో జన్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి ఉపనిషత్తుల సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అందించిన మహనీయులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు. నేడు స్వామివారి 78వ జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలను మనం వీక్షించనున్నాం. తన గంభీరమైన కంఠంతో స్పష్టమైన ఉచ్చారణతో వేదాలను విస్తరిస్తూ ఉంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది. స్వామివారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, ఆధ్యాత్మికత అంటే జీవితానికి దూరం కావటం కాదు, జీవితాన్ని మరింత అర్థవంతంగా గడపటం అని. ఆయన ప్రసంగాలు వింటుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది, సందేహాలన్నీ పటాపంచలవుతాయి. అటువంటి గొప్ప గురుదేవుల జయంతి సందర్భంగా వారి బోధనలను స్మరించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. వేదాంత సాహితీ ప్రపంచంలో ఆధ్యాత్మిక భావనా జగత్తులో పూజ్య స్వామీజీ అపురూప విజ్ఞాన వేది. గురుదేవుల జన్మదినోత్సవాలను వీక్షిద్దాం.
పూజ్య గురుదేవులను పూర్ణ కుంభంతో భక్తులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఎంతో సంతోషంగా నృత్యాలు చేస్తూ వారికున్న కళలను ప్రదర్శిస్తూ స్వామివారిని ఆహ్వానించటం జరుగుతుందండి. గత కొద్ది రోజుల క్రితం స్వామివారికి కొంచెం అనారోగ్యం ఉండటం వలన భక్తులందరూ కూడా కలత చెందారు. ఇప్పుడు స్వామివారు పూర్ణ ఆరోగ్యంతో ఇక్కడ జన్మదిన వేడుకలను జరుపుకోవటంతో భక్తులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. పూజ్య స్వామీజీ వారు కూడా తన బిడ్డలను చూసి చిరునవ్వుతో అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానం హృదయంలో వెన్నెలను కాయిస్తుంది, బుద్ధితో స్పష్టంగా మనస్సులో మల్లెలను పూయిస్తుంది. మనం ఏదో చేయాలని ప్రపంచానికి రాలేదు, మనం శాంతితో పవలించేదేలాగో అర్థం చేసుకోవాలి, పరమార్థాన్ని పొంది తరించాలి. అందుకే పుస్తకాలకు గుడి కట్టిన సుందర చైతన్యాశ్రమం మరీ మడికట్టుకొని చైతన్య పాంచజన్యం అనే పుస్తకాన్ని ప్రపంచానికి సమర్పించింది. తన బిడ్డలను చూస్తూ స్వామివారి చిందిస్తున్నటువంటి చిరునవ్వు ఒక్కటి చాలండి.
ఆత్మవంతులు వెళ్ళారా. ఇది 78వ జన్మదినోత్సవ సందర్భంలో ఉత్సవంలో చక్కగా డాన్స్ చేస్తూ వచ్చింది ఆ అమ్మాయి అరుంధతి. పూజ్య గురుదేవుల 78వ జన్మదిన సందర్భంగా సుందర చైతన్యానంద ఆశ్రమంలో శ్రీ రామాలయ నిర్మాణం కూడా జరిగిందండి. పూజ్య గురుదేవుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అంటే డిసెంబర్ 25వ తేదీన అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహం వలె ఇక్కడ కూడా బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం జరిగింది. చాలా అంటే చాలా సుందరమైన రూపంలో ప్రసన్న వదనంతో శ్రీ బాలరాముడు మనకు దర్శనమిస్తున్నాడండి. మీరు కూడా ఈ వీడియోలో ఆ శ్రీ బాలరాముని ఆశీర్వచనాలను పొందండి. శ్రీ రాములవారి ఆలయానికి ఎదురుగా ఇంకా మనకు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని కూడా నిర్మించటం జరిగిందండి. చాలా అత్యద్భుతంగా ఈ ఆలయ నిర్మాణాలు అనేటివి జరిగాయి. ఆంజనేయ స్వామి వారు కూడా భక్తులందరినీ ఎంతో ప్రేమతో ఆశీర్వదించినట్లుగా ఈ మూర్తి అయితే మనకు దర్శనమిస్తుందండి. స్వామివారి జన్మదినోత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు, ఆశ్రమంలోని ప్రతి ప్లేస్ కూడా ఇక్కడ చాలా సుందరంగా అలంకరించబడిందండి.
ఇవండి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 78వ జయంతి సందర్భంగా శ్రీ సుందర చైతన్యానంద ఆశ్రమంలో జరిగినటువంటి ఉత్సవాలు. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరింత మంది భక్తులకు చేరేలా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. పూజ్య గురుదేవుల దివ్యాశిష్యులు మీపైన నాపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై గిరిధారి అండి.